ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో 3 రోజుల పాటు ఆమె పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ కవితతో కిరణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం గ్రామాభివృద్ధికి గ్రామజ్యోతి కార్యక్రమం చేపడితే పల్లెల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుందానికి నిజామాబాద్ ఎంపీ గారు మన ఊరిలో మన ఎంపీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇది 3 రోజుల పర్యటనలో భాగంగా జగిత్యాల మండలం చలిగల్లో ప్రారంభమై ఇప్పుడు సారంగపూర్ మండలంలోని తుంగనూరుకు చేరింది. ఇక్కడ నుంచి ఈ ప్రజా సమస్యల ఏర్పాటుకు ఇప్పటి వరకు తీసుకున్న అంటే ప్రజలతో మమేకమైతే ప్రజలతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 రోజుల పర్యటన భాగంగా ఇప్పటి వరకు మీరు సమస్యలు గుర్తించండి, ఎలాంటి స్పందన ఉంది స్థానిక ప్రజల నుంచి? అంటే ప్రధానంగా సమస్యలు అందరికీ తెలిసినవే, కానీ ఆ సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి చొరవ చూపించడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. కొన్నేమో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలు ఉన్నాయి, వాటిని మనం స్పీడప్ చేయడానికి పనికొస్తుందని అనుకున్నాను. సో అదేవిధంగా ప్రజలు కూడా చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు. సమస్యలు ఉన్నటువంటి వాటిలో జనరల్గా నేను ప్రజలకు అదే చెప్తా ఉన్నా, 2 రకాలు, ఒకటి ఊరి సమస్య, ఒకటి మన సమస్య. ఏది ఫస్ట్ మాట్లాడదామంటే ప్రజలందరూ కూడా ఊరి సమస్య మాట్లాడదామని చెప్తున్నారు. అంటే ఎవరికైనా ఊరు బాగుంటే మనం బాగుంటామని ఒక కాన్సెప్ట్ ఉంది. సో ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కంటిన్యూస్గా మనకు చెప్పడం, మనతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం. కొంత టీడీఎస్ వ్యవహారమే, కొంత చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని, కాకపోతే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి కొన్నన్న సమస్యలు తక్షణమే తీర్చడంతో కొంచెం సాటిస్ఫాక్షన్. అదేవిధంగా చాలా స్కూల్స్లలో, ప్రైమరీ స్కూల్స్లో అసలు టాయిలెట్స్ లేవు, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కావాలి. సో ఇవి చిన్న సమస్య, చాలా చిన్న సమస్య యాక్చువల్లీ. గ్రామ జ్యోతిలో అంటే మీరు ఇప్పుడు ఊరిలో పోయినప్పుడు నిజంగా మనకి జగిత్యాల బెల్ట్లో ఎక్కువ దుబాయ్ వెళ్ళే ప్రవాస భారతీయులు ఎక్కువ ఉంటుంది, ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ సారంగపూర్ మండలం తీసుకుంటే రోడ్లవాగ్ కానీ ఆధునికరణ చాలా రోజుల నుంచి అసలు పెండింగ్ ప్రాజెక్టులో ఇదొకటి. అంటే ఈ గల్ఫ్ బాధితుల సమస్యలు తీరడం లేదు, రోడ్లవాగ్ ఆధునీకరణ జరగట్లేదు. నిజంగా మీరు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో దీనికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇది ఇంటర్లింక్డ్ ప్రాబ్లం. ఇప్పుడు రోళ్లవాగు లాంటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఏ మండలానికి ఆ మండలం మనం పూర్తి చేసుకుని ఉన్నట్టయితే ఆ ప్రజలందరికీ నీళ్ళు వస్తే వాళ్ళు దుబాయ్ పోవాల్సిన అవసరమే లేదు. నిజానికి ఇక్కడ చాలా ఊర్లలో కరువు ఉంది కాబట్టి పొలం ఉన్నోళ్ళు కూడా చాలా మంది దుబాయ్ వెళ్ళిపోయారు. దానికి కమ్యూనిటీ ప్రాతిపదికనే లేదు, పొలం ఉన్నోళ్ళ అన్నట్టు లేనోళ్ళ అన్నట్టు లేదు. ఇక్కడ పని లేదు కాబట్టి పని కోసం వెతుక్కుంటూ దుబాయ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే రోళ్లవాగు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వే కోసం ఆదేశించడం జరిగింది. సర్వే రిపోర్ట్ అంతా ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. అది ఆల్మోస్ట్ ఫైనాన్స్లో కూడా డిపిఆర్ క్లియర్ అవుతుంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే దీని గ్రామజ్యోతిని ఒక అడ్వర్టైజ్ ప్రోగ్రామ్గా అభివర్ణిస్తున్నాయి. నిజంగా దీనిపై ఎలా స్పందిస్తారు మీరు? నవ్వుతాం, ఏం చేస్తాం, స్పందించేది ఏముంటుంది. ప్రజలకు పనికొచ్చేది ఏది ఉన్నా కూడా ప్రతిపక్షాలకు పాపం అది మంచిగా అనిపిస్తలేదు. సో నేను అనేది ఒకటే, ప్రజలకు మంచిగా అనిపించినప్పుడు, ప్రజలు నిజంగా కోరుకునేది అదే అయినప్పుడు ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కూడా అవి నిలబడవు లాంగ్ టర్మ్లో. 1, 2 గ్రామజ్యోతి అనేటటువంటి కార్యక్రమం ద్వారా గ్రామీణులందరినీ కూడా డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం, పరిపాలనలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఒక 7 కమిటీలు వేయాలి, ఆ కమిటీలో మొత్తం గ్రామస్తులు కూడా ఉండొచ్చు. ఇటువంటి రూల్స్ ఇదివరకు ఏ ప్రభుత్వాలు కూడా తీసుకురాలేదు. అంటే వాళ్ళు ఇదివరకు ఎట్లా అంటే మనం ఊర్లో 40 ఇండ్లు ఇచ్చినామంటే అందులో 40% వాళ్ళే తినాలి కాబట్టి వాళ్ళు ప్రజల్ని ఇంక్లూడ్ చేయలేదు. వాళ్ళకు అర్థమయ్యే లోపల ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ప్రజలు మాత్రం చాలా పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్నారు, పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామజ్యోతి కార్యక్రమంతో ప్రతిపక్షాలకు సరైన జవాబు చెప్తామని చెప్పి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కిరణ్, V6 న్యూస్, కరీంనగర్.